అబ్దుల్లాపూర్ మెట్టు కవాడపల్లి గ్రామంలో మాత్రము విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంత చక్కగా ఉన్నాడు అనురూప్ రెడ్డి మాత్రము. మరి అంత చక్కటి అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో ఎంత చక్కగా తను ఉంటూ 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండి ఈ రోజున 3 కుటుంబాలలో కూడా వెలుగును నింపి తను మాత్రం అందరికీ దూరం అయ్యాడు. ఈ కుటుంబానికి దూరం అయ్యాడు. ఒక తల్లి తండ్రికి కడుపు శోకం మిగిల్చాడు. కాబట్టి ఇక్కడ అందరు కూడా రోధిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? 3 కుటుంబాలలో వెలుగు నింపాడు అన్నాం కదా, ముగ్గురిని కాపాడాడు. ఏం జరిగింది అసలు? తను అనురూప్ ఏమయ్యాడు అది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రస్తుతము వాళ్ళ మేనత్తే ఉన్నారు. మరి ఎప్పుడు పంపిస్తామన్నారు ఇక్కడికి అనురూపుని? మరి ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? ప్రభుత్వం ఏమైనా స్పందించిందా అసలు? అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మా, ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా సమాచారం అందిందా? ఎవరైనా స్పందించారు? లేదండి, ఏం సమాచారం రాలే. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తా అని చెప్పిండ్రు. మాది శాలిగౌరారం మండల్. అనురూపు వాళ్ళ మా తాతయ్య వాళ్ళది శాలిగౌరారం. కిరణ్ ఒకరు వస్తా అని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇంతవరకు అయితే ఎవరు కాల్ చేసింది లేదు. కానీ నేను అయితే డిమాండ్ చేస్తున్నా, నా ప్రాణం పోయినా ఏం లేదు, 3 ప్రాణాలు కాపాడుతా అన్న ఆలోచనతో. కాకపోతే ఆయన కూడా బయటికి వస్తానని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే మంచి స్విమ్మర్ కాబట్టి చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ని ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం మీడియాలలో. విన్నప్పుడు భయమేసి స్విమ్మింగ్ రావాలి పిల్లలకి అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా స్విమ్మింగ్కి పంపించేవాళ్ళం. అందుకనే స్విమ్మింగ్ వస్తుంది కదా అని పోయి ఉంటాడు. 3 కాపాడి దురదృష్టవశాత్తు నెట్టు చిక్కుకొని కాళ్ళకు బయటికి రాలేకపోయిండు. అందుకనే వీరత్వంతో వీరుడులాగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తల్లమానికంగా నిలిచిండు. ఇంత గొప్ప పని చేసి దేశానికి, రాష్ట్రానికి అమెరికా మీడియా కూడా మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ఇది ప్రచురిస్తున్నారు. ఇలా ఒకటి జరిగింది, ఇలా ఈ అబ్బాయి 3 కాపాడిండు అని. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి స్పందించి అబ్బాయి అంత్యక్రియలు మనకి ఏదైతే లీగల్గా ఉంటుందో ఒక జవాన్ని పంపించినట్టు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే వాడి గోలు నేను ఏదో సాధించాలి, నేను ఏదో సాధిస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా వెరీ క్లవర్ స్టూడెంట్. ఇంజనీరింగ్లో 1 రూపీ ఖర్చు పెట్టకుండా చదివిన పిల్లగాడు. JN2 ఎగ్జామ్ ఫీజు 1500 తప్ప ₹1 చేతి నుంచి ఫ్రీ సీట్. ఫస్ట్ ఏదో 10,000 కడితే కూడా కాలేజ్ నుంచి రిటర్న్ పంపించేసిండ్రు, ఫ్రీ సీట్ అని చెప్పేసి. అంత మంచి పిల్లగాడు. అట్లాంటిది ఈరోజు ఇలాంటి పరిస్థితి ఆ పిల్లగాడే బతుకుంటే నిజంగా కూడా మనకు మంచి పొజిషన్లో ఉండే అబ్బాయి. కాబట్టి వాని కోరిక నేను ఏదో సాధించాలని కోరిక ఉండేది. ఆ కోరిక తగ్గట్టు వాని ప్రాణం కూడా చూసుకోకుండా 3 కాపాడి చనిపోయినందుకు ప్రభుత్వము అదొక్కటి గుర్తించి మీడియా వాళ్ళు కూడా దీన్ని కరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా చేసి అబ్బాయి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి అని కోరుకుంటున్నాం. అంటే అక్కడ ఫిషరింగ్ చేస్తూ ఉంటే ఇలాంటి ఘటన సంభవించింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? ఏ రోజు జరిగింది? ఏమన్నా సమాచారం? మాకైతే శనివారం ఉదయం ఫోన్ చేసిండ్రండి. అక్కడ మనకు శుక్రవారం నైట్ అక్కడ జరిగి ఉంటుంది. అంటే వాళ్ళు నైట్ ఏం పోలేదు, మధ్యాహ్నమే పోయినరు. కానీ ఇంకా వాళ్ళు తీసి రిస్క్ టీమ్ అంతా చేసరికి సాయంత్రం అయినట్టుంది. మాకు ఉదయం ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఇంకా మాకు అసలు ఈ బ్లాంక్ అయిపోయినాం. అసలు ఏడుపు కూడా రాలేదు, అంత బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే మా పిల్లగాడు చచ్చిపోవడం ఏంది అది మేము కలలో కూడా ఊహించలేము. వేరే వాళ్ళు ఎవరైనా మొన్న ఎవరెవరో చూస్తేనే, ఆ చెరువు గట్ట అమ్మాయిలు చూస్తేనే గుండె తరుక్కపోయింది. మాకు చూస్తుంటుంటేనే మస్తు బాధ అయింది. అట్లాంటిది మా ఇంట్లో ఇట్లాంటి ఒక స్థితి వస్తుందని, పరిస్థితి వస్తుందని మేము ఆలోచించలే. ఈరోజు నా అల్లుడు అని నేనెంత ధైర్యంగా సమాజంతో పోరాడుతున్నాను, నా అల్లుడు కూడా అంతే ధైర్యంగా ఉన్నాడని నాకు గర్వంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నప్పటికీ ఈరోజు దేశానికి, రాష్ట్రానికి వాడు ఒక హీరో అయిండు. కానీ ఈ కుటుంబానికి మాత్రం 0 చేసిపోయిండు. అంటే అందరు ఒకేసారి ఫుల్లోకి దిగారని కానీ ఏమన్నా చెప్పారా? అసలు ఎట్లా జరిగిందంటే? లేదు, పూల్లోకి అందరూ ఏం దిగలేదు. అది పూల్ కాదు, లేక్. చేపలు కట్టడానికి పోయిండ్రంట, ఫిషరింగ్ చేస్తారు. 3 వాళ్ళు ఎట్లా ఒకరినొకరు పట్టుకున్నారో ఏమో, జారి అందులోకి వెళ్ళిపోయిందంట. వాళ్ళు కూడా చేయాలని పోలే, జారి పడిపోగానే వీడు బైక్కి తీసిండు. కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరగడం నిజంగా మా దురదృష్టకరం. ఆ పిల్లవాడు ఉండాల్సి ఉండే. దేవుడు కూడా మరి మంచి వాళ్ళని తీసుకుపోతాడా ఏంటో మాకైతే తెలీదు. ఇన్న వాళ్ళకి కడుపు తరగపోతే ఆ తల్లిని మనం
ఎంతసేపు ఆ ఫోటోలు ఫోన్లో కూడా ఈ ఫోటోలు చూసుకుంటూనే ఉంటుంది, నా కొడుకు నా కొడుకు నా కొడుకు అని. అదే చూసుకుంటా, అదే బాధపడుకుంటా ఇంతసేపటికి ఇదే ఉంటుంది. ఆమె రాత్రి కూడా బీపీ డౌన్ అయ్యి అంత ఆగమైంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వాడి కోరిక మేరకు, నేను ఏదో సాధించాలి అనుకొని వాడు ముగ్గురిని కాపాడి చనిపోయినందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఇక్కడే మదర్ కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం చెప్తారు అనేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళాడు ఇక్కడ నుంచి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది అక్కడికి వెళ్ళి కూడా, ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మేము అడగట్లేదు తల్లి, ఈ టైంలో మిమ్మల్ని అడగడం కూడా తప్పే. కానీ ఎందుకంటే ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అక్కడ 3 ప్రాణాలను కాపాడాడు మీ అబ్బాయి, దానికోసమే తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఎప్పుడు వెళ్ళాడమ్మా అమెరికాకి, ఎన్ని సంవత్సరాల నుంచి? బాబు వెళ్ళి 2 years అయిందండి. మొన్ననే మే 10th గ్రాడ్యుయేషన్ కూడా అయ్యింది. మమ్మీ నేను గ్రాడ్యుయేషన్ అయిపోయింది అని చెప్పి అసలు చాలా సంతోషంగా పెట్టాడు. అక్కడ యూనివర్సిటీలో కూడా పోలీస్ జాబ్ చేస్తున్నాడు. వాళ్ళు అక్కడ వాళ్ళంతా కూడా అక్కడ ఫ్రెండ్స్ అసలు చెప్పలేమన్నమాట. వాని కోసం అంతమంది వచ్చారు, ఇలా అలా అని చెప్పి ఎన్నెన్నో ఫోటోలు పెట్టి ఎంతో ఆనందంగా చెప్పాడు. అదైనా 10 రోజులకే ఇలా నా కొడుకులే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు అని అనుకోలేదు. 3 పునర్జన్మనిచ్చాడు ఇప్పుడు. కానీ ఆ దేవుడు నా కొడుకుని తీసుకుని, నా కొడుకుని కూడా ఒక గట్టును పడేస్తే అయిపోయేదేమో అనిపించింది. ప్రాజెక్టులని అదని ఇదని కోర్సులని ముందలే అన్ని ప్లాన్ వేసుకున్నాడండి. మీకు ఎందుకు మమ్మీ, నేను విల్లా కొని పెడతా, నేను అన్నీ మీకు సెట్ చేస్తా, పనోళ్ళని పెడతా, మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని చేసి నన్ను పంపించారో మమ్మల్ని, అన్నయ్యని నన్ను అని చెప్పి ఎన్నో చెప్తాడండి. అసలు నాకు కడుపు కోత పెట్టిపోయాడు. ఆ దేవుడు ఎందుకు తీసుకుపోయాడు కూడా అర్థం కావట్లేదు. 3 కాపాడినాడు, నా కొడుకుని కూడా బయటపడేస్తే అయిపోయేది ఆ దేవుడు. కానీ నాకు కడుపు కోత పెట్టాడు. పెద్ద అబ్బాయి కూడా అక్కడే ఉంటాడా? 2 రామలక్ష్మణులు ఎక్కువ ఉండేటోళ్ళండి. అక్కడే ఉన్నాడు, వాడే చూసుకున్నాడు, వాడు ఒక్కడే అయిపోయాడు. ఇప్పుడు నేను ఎవరితో చెప్పాలి మమ్మీ? ఎప్పుడు పంపిస్తా అన్నారు? మీకు ఏ టైంకి తెలిసింది తల్లి అసలు ఇట్లా జరిగింది? శనివారం నేను వెంకటేశ్వర స్వామిది పూజ చేసుకుంటున్నా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి పూజ చేసుకుంటున్నా. పూజ అయిపోవస్తుంది 6 o'clockకి వాడు కాల్ చేశాడు. నాకు కూడా చేయలేదు. మేము ఇలా సఫర్ అవుతారని ఇంటి దగ్గర వేరే అన్న వాళ్ళు ఉంటే అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, నా పెద్ద కొడుకు కూడా మేము ఎక్కడ సఫర్ అయిపోయి ఎక్కడ పడిపోతామో అని ఆలోచించాడు. అంత పెద్దోడు అయిపోయాడు వాడు కూడా. వాళ్ళని పంపిస్తే వాళ్ళు వచ్చినాక అప్పుడు చెప్పాడు. మేము షాక్ అయిపోయాం, నా కొడుకు ఏంటి చనిపోవటం ఏంటి అని. ఇది నాకు లైఫ్ లాంగ్ నేను పోయింది, నాకు కడుపు పోతానే. ప్రపంచమంతా నా కొడుకుని హీరో అంటున్నారు. ఇంత పేరు చూడు మమ్మీ, నేను పోతూ నీకు ఈ పేరు పెట్టాను అని చెప్పేసి నాకు కడుపు కోత పెట్టేశాడు. ఎన్నెన్ని ఫోటోలు పంపించాడు. ఈ నెలలో బర్త్డే ఉంది 21st, జూన్ 21. మమ్మీ ఇదిగో ఈ షర్టు బాగుందా, ఈ షర్టు బాగుందా అని మొన్ననే షాపింగ్ అని పోయి వాడే మమ్మీ ఇది చూడు మమ్మీ, అది చూడు మమ్మీ అని చెప్పి కొనుక్కున్నాడు బట్టలు. మదర్స్ డే అని మమ్మీ పైసలు పంపిస్తాను, నువ్వు గిఫ్ట్ కొనుక్కో మమ్మీ, నానికి చీర కొనిపెట్టు మమ్మీ, పైసలు పంపిస్తున్నా చూడు మమ్మీ అని కూడా, వద్దు నాన్న ఉంచుకో, మీకు ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి అది ఇది అని చెప్పుడాను. నేను ఫస్ట్ సార్లీ వాళ్ళ నాయనమ్మ అంటే ప్రాణం. అసలు ఫస్ట్ సార్లీ నేను నానికే ఇస్తాను అది ఇది అని చెప్పాడు. ఈ నాన్న పాపం మీ మీద ప్రాణాలు పెట్టుకుందని కూడా అన్నాను. మన వల్ల 2 అబ్బాయిలు, ఈయన చనిపోయింది చిన్న బాబు. ఉన్నంత కాలం కూడా చిన్న కొడుకు కాబట్టి మీ అంటే తల్లితోనే ఎక్కువ అనుబంధం ఉంటుంది అని అంటారు. ఇద్దరు బాండింగ్ ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఏదన్నా అవసరం ఉంటే వాళ్ళ డాడీ దగ్గర మాట్లాడతారు, లేకపోతే నాతోనే మాట్లాడతారు. ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. ఏమున్నా రూమ్లో కంప్యూటరు, వర్క్, ప్రాజెక్టులు అంటాడు. బయటకు పోవాలి నాన్న, బయట తెలివి కూడా ఉండాలని మా చిన్నోడికి చెప్పేదాన్ని. అస్సలు ఏమున్నా క్లవర్స్ ఉంటాయి. బీటెక్లో నేను రూపాయి కూడా పెట్టలేదండి వానికి, రూపాయి కూడా పెట్టలే. ఒక్క జేఎన్టీ ఫీజు 1500 తప్ప అన్నీ వాడే చేసుకునేటాడు. బస్సు వస్తుంది నాన్న, బస్సులో పోదు అంటే, ఎందుకు మమ్మీ పైసలు ఎక్కువ, నేను ఇంకో కోర్స్ చేస్తున్నా, ఇంకో చదువుకుంటున్నా అని చెప్పి ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చాడు. అసలు ఎంత క్లవర్ అంటే అంత క్లవర్. ఏం చెప్పాలండి, ఆ ప్రభుత్వమే అర్థం చేసుకోవాలి. నా కొడుకు 3 కాపాడి వాళ్ళకి జన్మనిచ్చాడు. నా కొడుకు కూడా సైనికులు లాంటి వాడు అయ్యాడు. ఇప్పుడు ఆ జవాన్లు ఎలా కాపాడుతున్నారో దేశాన్ని. సరే అంత పెద్ద మాట నేను అనకపోయినా కానీ ఆ 3 ప్రాణదానం అయితే చేశాడు, పునర్జన్మనిచ్చాడు వాళ్ళకి. ఇక ప్రభుత్వం వాళ్ళే చూసుకోవాలి అనుకుంటున్నాం. చూసాం కదా, కన్న తల్లి మాత్రము ఇక్కడ తనకు కడుపు కోతే మిగిల్చిపోయాడు నా కొడుకు,
తిరిగి వస్తాడు అనుకున్న నా కొడుకు ఈరోజు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. కాబట్టి అది కూడా 3 ప్రాణాలను అంటే 3 కుటుంబాలను తను కాపాడాడు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా నా కొడుకు గుర్తించాలి అని చెప్పేసి కూడా అడుగుతుంది. ఎందుకంటే తనకు ఎన్నో కలలు ఉండే, ఎన్నో సాధించాలని ఉండే, నాతో ఎన్నో పంచుకునేవాడు నా కొడుకు. ఈ రోజున 3 కుటుంబాలను కాపాడి తను వీరమరణం పొందాడు. కాబట్టి తనకు ఒక గుర్తింపు కూడా దక్కాలి అని కోరుకుంటున్నాను. ఆ గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటున్నాను. అదొకటే నాకు ఇచ్చే ఒక ఇది అని చెప్పేసి అని ఆ తల్లి కోరుకుంటుంది. ఎప్పటికైనా నేను బ్రతుకున్నంత కాలం నాకు కడుపుకోతే అని కూడా రోధిస్తూ ఉంది ఆ తల్లి. ఇక్కడే తండ్రి కూడా ఉన్నాడు, అడిగి కొంచెం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం కొద్దిగా. ఎందుకంటే వాళ్ళ ప్రాపర్ ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అసలు, తన గురించి చిన్న కొడుకు గురించి తండ్రికి ఎన్నో ఉంటాయి కదా, 2 కొడుకులు ఉన్నారంటే వారసత్వం అది ఖచ్చితంగా తండ్రికి కూడా ఉంటుంది, చాలా వరకు ఉంటుంది. 2 కొడుకులు బాగా అక్కడ చదువుతున్నారు, చదువు పూర్తి చేసుకున్నారు, మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటాము అంత బాగా చూసుకుంటామని చెప్పారు అనేది కూడా ఉంటుంది. కాబట్టి కొడుకు కోసం ఆ తండ్రి చెప్పే మాటలు విందాం ఒక్కసారి. సార్ మీ ప్రాపర్ ఇక్కడైనా లేకపోతే ఇంకా ఎక్కడైనా ఉంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? శాలిగౌరవ్ నకరికల్ మండలం, నల్గొండ డిస్ట్రిక్ట్ మా సొంత ఊరు. మేము ఇక్కడికి వచ్చి సిటీకి పిల్లల చదువు కోసం సిటీకి వచ్చిన 15 ఇయర్స్ దాకా అయింది. కావడిపల్లి అబ్దుల్ వర్మెట్ కావడిపల్లిలో 5 ఇయర్స్ బ్యాక్ ఇల్లు కొని ఇక్కడ సెటిల్ అయినాం. 2 పిల్లల్ని పంపించిన. నాకు యాక్సిడెంట్ అయ్యి 4 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నా. ఎక్కడ జస్ట్ బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ చేస్తుంటా అంతే. ఎన్ని గంటలకు తెలిసింది సార్ ఈ విషయము? చిన్న అబ్బాయి కదా అనరు. 2 days బ్యాక్ మార్నింగ్ 6 o'clock మా అన్న వాళ్ళు వచ్చి లేపి పెద్దోడు ఫోన్ చేసి ఏందిరా అంటే ఇది చెప్పే వరకు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నా కొడుకు చనిపోయిందంటే. ఇక అసలు వాడంత తెలివంతుడు తెలియగలడు. ఇక్కడనే వాడికి ఉన్నప్పుడు 40 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు 3rd ఇయర్లో బీటెక్లో. ఇక్కడ జాబ్ చేసుకోరా అని చెప్పి మరీచులుగా చెప్పిన, అయినా వాడు వినలేదు. వినకుంటే అమెరికా వాళ్ళు నా గోల్ ఇది కాదని చెప్పేసి అమెరికా పోయిండు, సాధించిండు. టెక్ కంపెనీలో ఇప్పుడు ఆల్రెడీ వానికి ఆఫర్ లెటర్ కూడా ఇచ్చిర్రు. అలాంటిది అంత మీద పోయిండు. ముగ్గురిని కాపాడినాను అని చెప్పేసి అందరూ అంటారు, హీరో అంటారు. మమ్మల్ని మాత్రం జీరోని చేసిపోయారు. ఇంకా అంతకన్నా నేను చెప్పలేనండి దయచేసి. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఎవరైనా స్పందించిన ఫోన్ కానీ లేకుంటే అక్కడి నుంచి ఏమన్నా ఫోన్లు వచ్చాయా సార్? ఎప్పుడు పంపిస్తున్నాం? అమెరికా నుంచి అయితే అందరు ఫ్రెండ్స్ కానిచ్చి కౌన్సిల్ అయితే అందరు ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ అమెరికాలో హీరో అంటారు, కానీ మన ఇండియాది మన తెలంగాణ ప్రభుత్వం ఏం గుర్తిస్తుందో నా కొడుకుని గుర్తించాలని కోరుకుంటున్నా అండి. చూసాం కదా, అమెరికాలో మాత్రం అందరూ కూడా అనురూప్ రెడ్డిని హీరో అంటున్నారు, రియల్ హీరో అని చెప్పేసి కూడా అక్కడ చాలా వరకు మీడియా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 3 కుటుంబాలని ఇప్పుడు ఈ రోజున కాపాడాడు. ఆ 3 కూడా ఇక్కడ ఇండియా వాళ్ళేనా సార్? ముగ్గురులో 2 ఇండియా వాళ్ళు, ఒకళ్ళు అక్కడ వాళ్ళు అంటే ఇండియా వాళ్ళు. 3లో కూడా 2 ఇండియా వాళ్ళు. ఇక్కడ ఇండియా కుటుంబాలను నిలబెట్టాడు, అక్కడ అమెరికా కుటుంబాన్ని కూడా నిలబెట్టాడు. రియల్ హీరో అంటూ కూడా అక్కడ వాళ్ళంతా కూడా మంచి ఘనతను అనురూప్ రెడ్డికి ఇచ్చారనుకోవాలి. కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అదేవిధంగా అనురూప్ రెడ్డి ఎప్పుడు వస్తుంది ఇక్కడికి, ఎప్పుడు తెప్పిస్తున్నామని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులకైతే ఇప్పటి వరకు కూడా వీళ్ళు చెప్పింది లేదు. ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు కూడా ఇప్పటివరకు స్పందించింది లేదు. కానీ ఎప్పుడు పంపిస్తున్నారు, అక్కడ నుంచి వాళ్ళు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు, ఇక్కడికి తీసుకురావడానికి కూడా సిద్ధంగా, వీళ్ళు కూడా రిసీవ్ చేసుకోవడానికి నా కొడుకు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ తల్లిదండ్రులు. అదేవిధంగా కూడా మరి ప్రభుత్వం కూడా అనురూప్ రెడ్డి అక్కడ 3 కుటుంబాలను కాపాడాడు. తను ఈరోజు అందరికీ దూరం అయ్యాడు, కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చాడు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉందనే చెప్పుకోవాలి. తను లైఫ్లో ఎన్ని గోల్స్ పెట్టుకున్నాడు, ఎన్ని సాధించాలనుకున్నాడో అన్నింటికి మించి సాధించాడనే చెప్పాలి ఈ రోజున. ఎందుకంటే 3 కుటుంబాలు నిలబెట్టడం అంటే అది అంత చిన్న విషయం కాదు. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నేనేమైపోయినా పర్వాలేదు అనే ఒక ఇదితోటి వాళ్ళని కాపాడాడు. ఆ క్షణాన్ని గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. అందుకు ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తింపు దక్కాలి, ఆ కుటుంబానికి న్యాయం జరిపించాలి, ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా వాళ్లకు సహాయం చేసి ఇటు అనురూప్ రెడ్డికి ఘనంగా కూడా నివాళులు అర్పించాలని కోరుకుందాం. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV.